వరద సాయానికి సంబంధించిన విషయంలో జగన్ ఖచ్చితంగా చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవాల్సి ఉంది. ఒకటి, వరద సాయం ఒక ఎత్తు, వరదల్లో తిరిగినటువంటి తీరు మరొక ఎత్తు. సాధారణంగా పబ్లిక్ కోరుకునేటటువంటిది ఏంటంటే తమ నాయకుడు తమతో ఉండాలి అన్నటువంటి. ఆ తర్వాత అప్పుడు దాని ఇంపాక్ట్ ఎట్లుంటుందో. ఇప్పుడు జగన్ హయాంలో కరోనా గుడ్డంటే గుడ్డని అన్నాం కదా, బాగా చేశారు, బాగా చేసే ప్లాన్డ్గా చేశారు అన్నటువంటిది మాట్లాడుకున్నాం కదా. అదే సందర్భంలో వరదల సాయం కూడా చేసుకొచ్చారు, కానీ ఫీల్ జనానికి రాల. దానికి సాక్ష్యం అదే ప్రాంతాల్లో ఓటమి పాలవడం, అదే పోలవరం ప్రాంతంలో దారుణ ఓటమి పాలవటం, అలాగే అన్నమయ్య ప్రాంతంలో ఓటమి పాలు కావటం, అక్కడ ప్రాజెక్టు ప్రాంతంలో. అంటే తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టు అక్కడ ఇది ప్రకటించేసాం అయిపోయింది, అలాగే అక్కడ భోజనాలే పెట్టాం అయిపోయింది, ఇంతవరకే ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే ఇంకోటి, వరదలు అయిపోయాక వెళ్ళేటటువంటి తీరు అది తన వరకు కరెక్ట్ అనుకున్నారు, కానీ అది కరెక్ట్ కాదని జనం భావించారు. అలాగే వరదల్లోకి వెళ్ళినప్పుడు వచ్చేటటువంటి ఫీలింగ్ స్వయంగా చంద్రబాబే నీళ్లల్లో 10 రోజులు తిరగబట్టి దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒకటి మనం చెయ్యాలి, చంద్రబాబే తిరుగుతున్నాడంటే అనే ఫీలింగ్ వచ్చింది. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, జగన్ టైంలో ఇంత పెద్ద ఎత్తున విరాళాలు వచ్చినాయా? లేదే. బాబు టైంలో ఎందుకు వచ్చినాయి? బాబే నీళ్లల్లో తిరుగుతున్నాడు, ఇంత కష్టం ఉంది అక్కడ ప్రజలకు అనేటటువంటిది సంకేతం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి, అందుకనినే అంత డబ్బులు వచ్చినాయి, అందుకనినే అంత పరిహారం ఇవ్వగలిగారు. ప్రభుత్వపు సొమ్ము ప్రకారంగా అయితే అసాధ్యం, కానీ ఇవ్వగలుగుతున్నారు అంటే రీజన్ అది. మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి, చెడు ఎక్కడున్నా వదిలిపెట్టాలి. జగన్ పరిపాలనలో మంచి మాట్లాడుకుంటాం, చంద్రబాబు పరిపాలనలో మంచి మాట్లాడుకుంటాం. అదే సందర్భంలో జగన్ ఈ విషయంలో ఇంతకుముందు చేసినటువంటిది కాకుండా ఇప్పుడు రూటు మార్చుకోవాల్సినటువంటి అవసరం. సరే, మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు అనేటటువంటి పక్కన పెడితే ప్రతిపక్ష నాయకుడిగానైనా వెళ్ళాల్సిందే కదా. వెళ్ళినప్పుడు నీళ్లల్లో తిరగడం అన్నప్పుడు అక్కడ ఉండేటటువంటి ఇష్యూ ఐడియాకి వస్తుంది. క్రమంగా తన తీరు మార్చుకోవాల్సిన అవసరం చంద్రబాబు నేర్పుతున్న పాఠం.